అవర్ ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఒక సింపుల్ మేకప్ లుక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ డిసెంబర్ మంత్ అయితే వచ్చేసింది. ఈ మంత్లో మనకి చాలా పార్టీస్ అయితే ఉంటాయి. న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత ఇంకా క్రిస్మస్ సీజన్ ఇదంతా. సో చాలా పార్టీస్కి వెళ్తూ ఉంటాము. సో అలాంటి పార్టీస్కి సింపుల్గా సెట్ అయ్యే మేకప్ లుక్ ఒకటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీలో కనుక నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు మేకప్ లుక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను. చెప్పాను కదా, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఏదైతే డైలీ బ్రైట్నింగ్ క్లెన్జర్. చాలా బాగా పనిచేస్తుంది. నా ఫేస్ చూసారు కదా, మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అంతకుముందుకి ఇప్పటికి. చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ నా స్పాట్స్ అయితే కవర్ అయిపోయాయి. ఇది ఒక్కటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. అండ్ చాలా బాగా పనిచేస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దాంతో నేను ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ కింద నేను ఆల్రెడీ చూపించాను కదా, ట్రైబ్ కాన్సెప్ట్ కుంకుమది సీరం. ఇది నేను ఇప్పుడు దాన్ని సీరం లాగా ఫేస్కి అప్లై చేసుకుంటాను. చెప్పాను కదా, వింటర్ సీజన్స్లో మంచిగా మనం మాయిశ్చరైజేషన్ చేసుకున్న తర్వాతే మేకప్ అయితే చేసుకోవాలి. అప్పుడే మన మేకప్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, డ్రైగా కనిపించకుండా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను మాయిశ్చరైజర్ ప్లేస్లో ఈ ఫేషియల్ ఆయిల్ అయితే యూజ్ చేసి మేకప్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇది నైట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను, మార్నింగ్స్ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇప్పుడు మేకప్ కోసమని నేను ఇది అప్లై చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇది కూడా నా ఫేస్ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది డిఫరెన్స్, ముందుకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ఫేస్ అయితే. సో ట్రై చేయండి తప్పకుండా, మీకు నచ్చితే కనుక. అండ్ ఇప్పుడైతే నేను ఇది అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్ అయితే మన ఫేస్కి సరిపోద్ది మొత్తం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిలీగా ఏం అనిపించదు అన్నమాట. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను, ఈ ఫేషియల్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చూపించేదే కలర్ కరెక్టనర్. ఇది ఆల్రెడీ చాలాసార్లు చూపించాను చాలా వీడియోస్లో. ఇదే యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా ఇది జస్ట్ నేను ఎక్కడైతే లైట్గా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం అప్లై చేసుకుంటాను అంతే. కదా, నేను జస్ట్ అండర్ ఐస్ దగ్గర అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న చోట అప్లై చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నాను దీన్ని. నేను కలర్ కరెక్టనర్ అయితే బ్లెండ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే బయోటిక్ న్యాచురల్ మేకప్ మ్యాజిక్ కేర్ ఆల్ డే ఫౌండేషన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది ఆల్రెడీ నేను రివ్యూ పెట్టాను కదా, చాలా బాగుంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ బయోటిక్ అంటే మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్. అండ్ ఇది వచ్చేసరికి మనకి అన్ని స్కిన్ టైప్కి సెట్ అవుద్ది. ఇది కొంచెం తీసుకొని నా ఫేస్ మీద డాట్స్ కింద పెట్టేసుకుంటాను, హ్యాండ్ మీద తీసుకొని. నేను ఎక్కువ అప్లై చేయలేదు, జస్ట్ లైట్గా అప్లై చేసుకున్నాను అనమాట. నేను డాట్ పెట్టేసాను కదా, ఇది బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకుంటాను. అప్లై చేసింది. నెక్స్ట్ నేను వచ్చేసరికి ఇది యూజ్ చేస్తున్నాను. నేను ఇది ఆల్రెడీ చూపించాను కదా, బ్లూ హెవెన్ లూజ్ పౌడర్ అనమాట. ఇది నేను కాంపాక్ట్ అయితే యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, వింటర్ మేకప్ లుక్లో మనం ఈ సీజన్లో కాంపాక్ట్ కన్నా లూజ్ పౌడర్స్ మనం అప్లై చేసుకుంటే మనకి డ్రైగా కనిపించకుండా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను.
యూజ్ చేస్తున్నాను ఐబ్రో పౌడర్ అనమాట. నేను ఆల్రెడీ చూపించాను కదా, ఇది స్విస్ బ్యూటీ నుంచి 2-in-1 జెల్ ఐలైనర్ అండ్ ఐబ్రో పౌడర్. దాని నుంచి నేను ఐబ్రోస్ పౌడర్ యూజ్ చేసి నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. అయితే ఫిల్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను షుగర్ కాస్మెటిక్స్ నుంచి కాజల్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది, మనకి స్టే ఎక్కువ ఉంటుంది, తర్వాత స్మడ్జ్ అవ్వదన్నమాట, స్మడ్జ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో నేను ఇది యూజ్ చేసి కాజల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కాజల్ కూడా అప్లై చేసేసుకున్నాను. నేను నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ చేస్తున్నాను ఇది ఐలైనర్. ఇది వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి మ్యాగ్నెట్ ఐలైనర్. ఇది చాలా బాగుంటుంది. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేయండి. మాకు ఐలైనర్ వేసుకోవడం రాదు అన్న వాళ్ళు కూడా చాలా బాగా వస్తుందన్నమాట. దీని అప్లికేటర్ చాలా మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. నాకు కూడా ఐలైనర్ అంటే అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, బట్ దీంతో కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది, మంచిగా ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇది యూజ్ చేసి నేను ఐలైనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఐలైనర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేను వింగ్ లాగా ఏం పెట్టుకోలేదు, జస్ట్ సింపుల్గా కాజల్ అండ్ ఐలైనర్ కూడా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ నేను యూజ్ చేసినాను మస్కరా, హైపర్ కర్ల్ మస్కరా. నేను ఎప్పుడు చూపిస్తాను కదా ఇది. నేను ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి కొంచెం మేకప్ లుక్ అయితే మార్చుతున్నాను అంతే. ప్రోడక్ట్స్ అయితే అస్తమానం ఏం కొనుక్కోలేము కదా మనం చేంజ్ చేయడానికి. సో నేను సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి చూపిస్తున్నాను మీకు మేకప్ అయితే. మస్కరా కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మస్కరా కూడా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఫైనల్గా యూజ్ చేసినాను ఇది లాక్మే ఫరెవర్ మ్యాట్ లిక్విడ్ లిప్ కలర్. అండ్ దీని షేడ్ వచ్చేసరికి 8 నూడ్ డ్రీమ్ అన్నమాట. ఇది కొంచెం నూడ్ షేడ్ లాగా, పింకిష్ నూడ్ షేడ్ లాగా ఉంటుంది. దీంతో జస్ట్ నేను బ్లష్ కొంచెం లైట్గా అప్లై చేసుకుంటాను, డాట్స్ లాగా, ఎక్కువ కాదు, జస్ట్ 3 డాట్స్. నేను జస్ట్ ఫింగర్స్ తోటే బ్లెండ్ చేసుకుంటున్నాను. బ్లష్ మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు ఎక్కువ బ్లెండ్ చేసుకోవాలి, లేకపోతే బాగా పింకిష్గా అనిపించేస్తుంది. సో మిగతాది మన ఫింగర్స్కి ఏదైతే ఉందో జస్ట్ నేను అది నా నోస్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను అంతే. సో బ్లష్ కూడా అప్లై చేసుకున్నాను కదా, నేను ఈ లిప్స్టిక్ యూజ్ చేసి బ్లష్ లాగా అప్లై చేసుకున్నాను. సేమ్ ఇదే లిప్స్టిక్ నేను లిప్స్ మీద అప్లై చేసుకుంటున్నాను.
కూడా అప్లై చేసుకున్నాను. చూడండి నా ఫైనల్ మేకప్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మేకప్ లుక్ అయితే. అండ్ పింకిష్ గ్లో అయితే తెలుస్తుంది ఫేస్లో. అండ్ చాలా సింపుల్గా వచ్చింది, న్యాచురల్ లుక్ లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ దీంట్లో నేను చెప్పినట్టుగా మీరు ఈ వింటర్ సీజన్స్లో నేను ఏదైతే ఫస్ట్ ఫేషియల్ ఆయిల్ యూజ్ చేశాను కదా, సో ఆ టిప్ ఫాలో అయితే చాలు, మంచి పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది మనకి. చూడండి మీకు ఎక్కడ నేను చెప్పినట్టుగా నేను ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎక్కడ కూడా కేకీ లుక్ అయితే రాలేదు ఫేస్ మీద. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది కదా. పార్టీ మేకప్ లుక్ అంటే కొంచెం మనం ఇయర్ రింగ్స్ అవి పెట్టుకొని హెయిర్ స్టైల్ చేసుకోవాలి. సో నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొని అండ్ హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసి మళ్ళీ మీకు కనిపిస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసరికి మల్టీ కలర్, ఇవి అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి కదా, అందుకోసం ఇవి పెట్టుకున్నామన్నమాట. ఫైనల్లీ ఈ లుక్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ఈ లుక్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.